ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్గా మిచెల్ మార్ష్. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ కోసం కొత్త కెప్టెన్ని ఎంపిక చేస్తుందని తెలుస్తుంది. గతంలో కెప్టెన్గా ఉన్న ప్యాట్ కమిన్స్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించనుందని వార్తలు వస్తున్నాయి. సారథ్య బాధ్యతలను ఆల్రౌండర్ మిచెల్ మార్ష్కు కట్టబెడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్డోనల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రాబోయే టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహిస్తాడని అభిప్రాయపడ్డాడు. దీంతో త్వరలోనే టీ20 జట్ కెప్టెన్ మారడం దాదాపు ఖాయం. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్ కెప్టెన్సీ నుంచి ప్యాట్ కమిన్స్ని తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించిన మిచెల్ మార్ష్ జట్టును అద్భుతంగా నడిపించాడు. మార్ష్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకోగా, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ 2 సిరీస్ విజయాలతో మిచెల్ మార్ష్ తన నాయకత్వ లక్షణాలను చాటుకున్నాడు. దీంతో త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించే దశగా దూసుకుపోతున్నాడు. అందుకే జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్గా మిచెల్ మార్ష్ కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.